ఫ్రెండ్స్ అమెజాన్లో బటర్ఫ్లై బ్రాండ్కి సంబంధించి డ్రై ఐరన్ బాక్స్ తీసుకోవడం జరిగింది. ఈ ఐరన్ బాక్స్ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. నేను ఇదివరకే ఒక ఐరన్ బాక్స్ కొనేటప్పుడు ఏ ఫీచర్ చెక్ చేసుకోవాలి, ప్రస్తుతం మార్కెట్లో బెస్ట్ ఐరన్ బాక్సెస్ ఏమున్నాయని చెప్పి ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను. వీటికి సంబంధించి ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసి ఉంటే ఆ ప్లేలిస్ట్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, అక్కడ వెళ్ళి ఆ వీడియో చూడవచ్చు. ఫ్రెండ్స్ బాక్స్ మీద చూసుకున్నట్లయితే బటర్ఫ్లై బ్రాండ్కి సంబంధించి ఒక లోగో అయితే ఇచ్చారు. ఇక్కడ డ్రై ఐరన్ బాక్స్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. దీని వాటేజ్ చూసుకున్నట్లయితే 1000 వాట్స్ అయితే ఉంటుంది. దీని యొక్క వారంటీ చూసుకుంటే 2 years అయితే వారంటీ అయితే ఉంటుంది. దీని వెయిట్ చూసుకుంటే లైట్ వెయిట్ అని చెప్పేసి, కంఫర్టబుల్, ఈజీ టు హోల్డ్ అని చెప్పేసి, సోలో ప్లేట్ చూసుకున్నట్లయితే హై క్వాలిటీ నాన్ స్టిక్ కోటింగ్ అని చెప్పేసి, టెంపరేచర్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా విధంగా క్లియర్ కూడా స్పెసిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. ఇది ISI సర్టిఫైడ్ అయితే పొంది ఉంటుంది. బాక్స్ అయితే ఈ విధంగా ఉంది. బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్ బాక్స్లో చూసుకున్నట్లయితే ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అయితే ఉంది. దాంతోపాటు ఒక వారంటీ కార్డ్ అయితే ఇందులో మెన్షన్ చేశారు. ఇక్కడ వారంటీ 2 years వారంటీ అని చెప్పి ఇచ్చారు. సో ఈ యూజర్ మాన్యువల్ అయితే మీరు క్లియర్గా చదువుకోండి. అంటే ఐరన్ బాక్స్ అనేది ఏ విధంగా యూజ్ చేసుకోవాలని చెప్పి ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా మీకు ఒక వారంటీ కార్డ్ అయితే ఉంది చూడండి. ఇంకా మనకు బాక్స్లో అయితే ఐరన్ బాక్స్ అయితే ఉంది. ఫ్రెండ్స్ ఈ ఐరన్ బాక్స్ సంబంధించి హ్యాండిల్ చూసుకుంటే ప్లాస్టిక్ అయితే ఉంటుంది, పట్టుకోవడానికి బాగా గ్రిప్ అయితే ఉంది. మొత్తం ప్లాస్టిక్ అయితే ఉంటుంది. క్రింది సైడ్ చూసుకుంటే మీకు మొత్తం ఈ స్టీల్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మిడిల్లో చూసుకుంటే ఒక నాబ్ అయితే ఉంటుంది. టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవడానికి ఒక నాబ్ అయితే ఉంటుంది. ఇందులో మీకు నైలాన్ అని చెప్పేసి, దాంతోపాటు సిల్క్ అని చెప్పి, ఊల్ అని చెప్పి, కాటన్ అని చెప్పి ఇట్లా ఉంటుంది. అంటే మీరు యూజ్ చేస్తున్న క్లాత్ బట్టి మీరు ఏ క్లాత్కి ఐరన్ చేసుకోవాలో ఆ విధంగా టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ సిల్క్ క్లాత్ అనుకోండి సిల్క్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఊల్ అంటే ఊల్ అని చెప్పేసి, ఇక్కడ కాటన్ అని చెప్పి ఇట్లా ఉంటుంది. ఒకవేళ ఐరన్ బాక్స్ మీరు ఆన్ చేశారు అనుకోండి, ఇక్కడ మీకు ఒక రెడ్ కలర్ LED ఇండికేటర్ అయితే ఉంటుంది. ఒక లైట్ ఇండికేటర్ అయితే ఉంటుంది మీకు ఐరన్ బాక్స్ ఆన్ చేసినట్టయితే. దాంతోపాటు ఈ వైర్ లెంత్ చూసుకుంటే మీకు 1 meter పైన వైర్ లెంత్ అయితే ఉంటుంది. దాంతోపాటు ఇది 360 degrees రొటేట్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సోలో ప్లేట్ దగ్గర అయితే ఒక పేపర్ అయితే ఉంటుంది. ఈ పేపర్ రిమూవ్ చేసి మీరైతే వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ సోలో ప్లేట్ చూసుకుంటే నాన్ స్టిక్ కోటెడ్ సోలో ప్లేట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ బాగా ముడతలు పడిన ఒక షర్ట్ తీసుకుని ఆ షర్ట్ అయితే అరేంజ్ చేసి చూపిస్తారు చూడండి. ఈ షర్ట్ అయితే బాగా ముడతలు అయితే పడింది. ఫ్రెండ్స్ ఈ ఐరన్ బాక్స్ సంబంధించి ముందుగా ప్రైస్ చూసుకున్నట్టయితే 560 రూపీ ప్రైస్ అయితే ఉంది. నేను అమెజాన్లో ఈ ఐరన్ బాక్స్ తీసుకోవడం జరిగింది. వీటికి సంబంధించి లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, అక్కడ ఈ ఐరన్ బాక్స్ మీరు తీసుకోవచ్చు. ఈ ప్రైస్ విషయానికి వస్తే ఇది ఓకే అని చెప్పుకోవచ్చు, వర్త్ ఇట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో సోలో ప్లేట్ చూసుకున్నట్టయితే నాన్ స్టిక్ సోలో ప్లేట్ అయితే ఉంటుంది చూడండి. ఇది డబుల్ కోటెడ్ నాన్ స్టిక్ సోలో ప్లేట్ అయితే ఉంటుంది. సో ఓకే, సోలో ప్లేట్ కూడా ఓకే బాగానే ఉంది. సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. దీని డిజైన్ కూడా అంతే. మొత్తం మీకు చూడండి కింది సైడ్ ఇది స్టీల్ అయితే ఉంటుంది. పైన హ్యాండిల్ మాత్రం ప్లాస్టిక్ హ్యాండిల్ అయితే ఉంటుంది. షాక్ ప్రూఫ్ అయితే ఉంటుంది. వీటిని మీరు ఎక్కడ టచ్ చేసినా షాక్ ప్రూఫ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక నాబ్ అయితే ఉంటుంది. అంటే సిల్క్, ఊల్ అని చెప్పేసి, కాటన్ అని చెప్పి, నైలాన్ అని చెప్పి ఇట్లా ఉంది. దాంతోపాటు మీరు ఆన్ చేయగానే ఇక్కడ వెళ్ళి లైట్ అయితే ఉంటుంది. ఇది ఒకవేళ మీకు ఎక్కువ హీట్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా మీరు కాటన్లో పెట్టారనుకోండి, సో ఎక్కువ హీట్ అయింది అనుకోండి ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. సో హీట్ తగ్గగానే మళ్ళీ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. కాబట్టి సో మీకు ఎక్కువ హీట్ కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. దాంతోపాటు దీన్ని వాటేజ్ చూసుకున్నట్టయితే 1000 watts అయితే ఉంటుంది. చాలా ఫాస్ట్గా హీట్ అవుతుంది. జస్ట్ మీరు ఆన్ చేసిన 15 seconds అయితే సోలో ప్లేట్ మొత్తం బాగా హీట్ అయిపోతుంది. ఈ ఎక్కువ ఓవర్ హీట్ అయింది అనుకోండి మళ్ళీ ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. సో ఓకే, ఈ ప్రైస్ విషయానికి వస్తే ఐరన్ బాక్స్ అయితే ఓకే అనిపించింది. వెయిట్ కూడా మీకు లైట్ వెయిట్ అయితే ఉంటుంది. జస్ట్ ఒక 500 grams ఏమో వెయిట్ అయితే ఉంటుంది. లైట్ వెయిట్ అయితే ఉంటుంది. దాంతోపాటు ఈ వైర్ లెంత్ కూడా మీకు 1.6 meter దాకా వైర్ లెంత్ అయితే ఇచ్చారు. ఇది కూడా మీకు ప్లగ్ కూడా 6 amp ప్లగ్ అయితే ఇచ్చారు కాబట్టి సో ఇది కూడా ఓకే అని చెప్పుకోవచ్చు. 16 amp అయితే మీకు మళ్ళీ అడిషనల్ వేరే సాకెట్ అయితే ఉండాలి. 6 amp కాబట్టి నార్మల్ ప్లగ్ అయితే సరిపోతుంది. ఓకే, ఓవరాల్గా ఐరన్ బాక్స్ అయితే ఓకే అనిపించింది. అందుకే ఈ ఐరన్ బాక్స్ తీసుకోవడం జరిగింది. మీరు కూడా ఈ ఐరన్ బాక్స్ కొనాలనుకుంటే వీటికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ ఐరన్ బాక్స్ తీసుకోవచ్చు. నేను ఇదివరకే ఐరన్ బాక్స్ బయ్యింగ్ గైడ్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ వీడియో చూడవచ్చు. ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో చూడండి, తప్పకుండా వీడియో లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద గల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ని క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.